ఏపీ రాజధాని అమరావతిపై బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలను నిర్మించారు కాబట్టే గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదికను కూల్చివేశారన్నారు. రాజధాని అమరావతిలో నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేయాలని, పర్యావరణ విరుద్ధంగా చేస్తే ఊరుకునేదే లేదన్నారు. తన పోరాటం కొనసాగిస్తానని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కడితే మళ్లీ కూల్చేసే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనిస్తే మంచిదన్నారు. అమరావతి పరిధిలోని నదులు, కాలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు బొలిశెట్టి సత్యనారాయణ. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించాలి. మీడియా మాత్రమే అది రక్షించగలదని నమ్మకం. ఎందుకంటే రాజకీయ పార్టీల మీద నమ్మకం పూర్తిగా పోయింది కూడా. ఎందుకంటే నేను చాలా కాలం నుంచి, అంటే 1964లో ఒక పాట, శ్రీశ్రీ గారు రచించిన పాట ఉంది లేదు మంచి కాలం ముందు ముందునా అంటే, నిజంగా ఏదో మంచి కాలం వస్తుంది, మన భవిష్యత్తు అంతా బాగుంటుంది అని అనుకున్న కుర్రోళ్ళలో నేను కూడా ఒకటి. దాని గురించి నా శక్తివంతం లేకుండా నేను ప్రయత్నం చేశాను. బిగినింగ్ నుంచి ఏంటంటే నాది ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం. నేను ఏ పొలిటికల్ పార్టీకి పదవులు తీసుకోలేదు ఎక్కడ కూడా. విశాఖపట్నంలో కూడా గెలిచేటప్పుడు నేను పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ లో పోటీ చేశాను. ఒక 53,000 ఓట్లు వచ్చినాయి. అది వేరు. ఏ పదవి ఏ పార్టీలోంచి తీసుకుపోవడానికి కారణం ఏంటంటే, ఆ పదవులు నా కాళ్ళకి అడ్డంకులు అవుతాయి, బంధనాలు అవుతాయి, మనం అనుకున్నది సాధించలేకపోతాం అని చెప్పేసి. మార్పు కోసం రకరకాల స్లోగన్స్ వచ్చాయి. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అంటే, ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటే, అలాగే తర్వాత వచ్చిన